హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడు నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే ఎలక్షన్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టంగా అడుగుతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు ఎందుకని సార్? డెవలప్మెంట్. ఓకే, అంటే ఇంపార్టెంట్ డెవలప్మెంట్ కావాలా. మన ఆర్థికంగా ఇబ్బంది పడకోకుండా ఏం చేయాలంటే ముందు డెవలప్మెంట్ కావాలి. 10 రూపాయలు ఇన్కమ్ వస్తేనే కదా మనం డెవలప్మెంట్ అయ్యేది. అప్పు తీసుకొచ్చి పెట్టండి ఏం డెవలప్మెంట్ ఏమవుతుంది? మొత్తం అందరికి ఏపీలో అందరూ అప్పులే. జగన్మోహన్ రెడ్డి మాత్రం బాగుంటాడు. జమ్మలమడుగులు ఎలా ఉంటుంది అంటారు? జమ్మలమడుగులు కూడా రావాలబ్బా. ఆదినారాయణ రెడ్డి వస్తాడు, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి వస్తాడు, ఎంపీ భూపేశ్ వస్తాడు. అవినాష్ రెడ్డి ఏం చేసినాడు? 10 సంవత్సరాలు ఎంపీగా ఉండి ఒక్క నియోజకవర్గానికైనా ఎంపీ ఫండ్స్ అన్నది తెచ్చినాడా? తెచ్చి ఏమన్నా చేసినాడా? ఏం చేయలే కదా. కాబట్టి ఒకసారి ఆయన కూడా భూపేశ్ రెడ్డికి ఇస్తాం ఛాన్స్. ఆయన ఇచ్చి చేస్తాడు, చూద్దాం. ఆయనకు ఇవ్వాలి కదా ఛాన్స్. 10 ఏళ్ళు ఇచ్చినాం, ఆయన చేసింది ఏం లేదు. చేసింది లేదు, అభివృద్ధి లేదు. ఒక నియోజకవర్గం ఎంపీ నిధులు అనేది ఏనాడు తెచ్చి పెట్టింది లేదు ఆయన. ఓకే సార్, మాకు చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎందుకని సార్? ఎందుకంటే మా ఎస్సీ సామాజిక వర్గానికి చాలా మేలు చేసినాడు. సబ్సిడీ లోన్లు కానీ, వెహికల్స్ లోన్లు కానీ, గొర్రెలు కానీ, వ్యవసాయ సామాగ్రి కానీ దండిగా సబ్సిడీలు అందజేసినాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమీ లేవు, అన్ని పెడతాము, ఎస్సీలను ఆదుకుంటాము అని చెప్పినాడు కానీ పెడతాము, ఏం ఉపయోగమే లేదు. ఒక పింఛన్ల విషయంలో పెడతామే. ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు సార్ గారు 4,000 ఇస్తా అని చెప్తున్నాడు. ఆయన ఇప్పుడన్నా ఏదైనా పెంచుతాడు అనుకుంటే 3,500 పెంచుకుంటా పోతా అంటాడు తప్పితే పెంచుతానికి క్లారిటీ ఏం చేయడం లేదు. చంద్రబాబు నాయుడు గారు మాకు సీఎం కావాలా. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, ఎంపీగా భూపేశ్ రెడ్డి గారు కోరుకుంటున్నాం. ఓకే, లాస్ట్ టైం కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లు వైసీపీకి వచ్చినాయి. ఈసారి ఎన్ని వస్తాయంటారు? ఈసారి నాకు తెలిసి ఉమ్మడి కూడమే గెలుస్తాను సార్. వైసీపీకి అయితే కడప జిల్లాలోనే దెబ్బ కొట్టింది, ఏం లేదు. ఎంపీగా మా భూపేశ్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. హత్య రాజకీయాలు చేశారు కాబట్టి ఎంపీగా ఆయనకైతే అవినాష్ రెడ్డి గారికి వేసేదానికి కడప నియోజకవర్గంలో ఎవరు ముందుగా లేరు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. చంద్రబాబు గారు అయితే ఎందుకని అంటారు? మంచి ఓకే, మరి సారి జమ్మలమడుగులు ఎవరు వచ్చే అవకాశం ఉంది? సుధీర్ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు? ఆదినారాయణ రెడ్డి వస్తారా? ఎందుకని? మంచి పర్వాలేదు. జనాలు ఏమనుకున్నారు ఇక్కడ? మీరు వైసీపీ, బీజేపీ ఇక్కడ వచ్చేది? సుధీర్ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు? ఆదినారాయణ అంటున్నారా? ఎందుకని? వచ్చేది ఆదినారాయణ గారే అంటున్నారు. జగన్ అయితే బాగుంటది. జగన్ అయితే బాగుంటది. ఎందుకని? పథకాలు బాగా మంచిగా అన్ని విడిచినాడు కాబట్టి మాకు జగనే మాకు ముఖ్యం. ఓకే, ఇక్కడ ఎలా ఉంటది కడపలో? ఇక్కడ జమ్మలమడుగులో బాగలేదు. ఆదినారాయణ రెడ్డి గారా, సుధీర్ రెడ్డి గారా? సుధీర్ రెడ్డి ఈజీ గెలిస్తే టఫ్ అయి ఉండదు సారి. కంపల్సరీ గెలిపే మందే గెలుపు. ఓకే, చంద్రబాబు గారు ఎందుకని? అయితే ఇక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం డెవలప్ అవుతుంది, అమరావతి రాజ్యం అవుతుంది. ఓకే, అన్ని రకాలుగా ఉద్యోగ రీత్యా కానీ, యూత్ కానీ అన్ని రకాలుగా ఉంటుంది వచ్చి. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంటుంది జమ్మలమడుగులో సారి? అదేనండి బీజేపీ పక్కా. ఓకే, చెప్పండి సార్, జమ్మలమడుగులో ఎవరు వస్తారు? సుధీర్ రెడ్డి గారా, ఆదినారాయణ రెడ్డి గారా? తెలీదా? ఈ జనాలు మీరు బాబు గారు రావాలనుకుంటున్నారా, జగన్ గారు ఉన్నారా? మాకు ఎవరు వచ్చినా మా పని మాకు తెలుసు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు. జగన్ గారు అయితే బాగుంటుంది. ఎందుకంటే ఆయన అన్ని పథకాలు బాగా పెట్టాడు. ఓకే, అన్ని మాకు ముట్టున్నాయి. మరి జమ్మలమడుగులో ఎవరు వస్తుంది సారి? సుధీర్ రెడ్డి వస్తాడు. ఈజీ గెలుస్తారా, టఫ్ అయి ఉంటుంది అంటారా? ఈజీ గెలుస్తారు. పక్కా. ఓకే సార్, మీరు చెప్పండి. ఓకే, ఆదినారాయణ రెడ్డి గారు వస్తారు. ఎందుకని అంటారు? మంచిని బట్టి, వ్యక్తిని బట్టి వేస్తారు. ఓకే, ఈజీ గెలుస్తారా, టఫ్ అయి ఉంటుంది అంటారా? తప్పగానే ఉంటుంది. చెప్పలేదు. గారు చెప్పండి, ఈసారి జమ్మలమడుగులో ఎలా ఉంటది? బాగానండి. బీజేపీ వస్తుందా? ఈజీ గెలిస్తే టఫ్ అయి ఉంటుందా? టఫ్ ఉంటది. మరి కూటమి కలిసింది కదా 3 పార్టీలు, ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా? చేయాలి. కడపలో 10 సీట్లు ఉన్నాయి. 10 ఎన్ని వస్తాయి టీడీపీ కూటమికి?
10లో ఎంపీ అంటారా? ఎంపీ ఎంపీ కాదు, 10లో ఎన్ని సీట్లు వస్తాయన్న? 5 వస్తాయా? ఏంటి 5? జమ్మలమడుగు ఒకటి, జమ్మలమడుగు, బద్వేలు అన్ని కొన్ని ఉన్నాయి. ఓకే, జగనే ఎవరైతే జగన్ అయ్యారు. మరి సార్ జమ్మలమడుగులో ఎలా ఉంటది? సుధిరెడ్డి గారా, అద్నాన్ రెడ్డి గారా? టైట్ గా ఉందంటున్నారా? ఎందుకని టైట్ గా ఉందంటారు? టైట్ గా ఉందంటారు. ఓకే, ఎవరైతే బాగుంటది? చంద్రబాబు అయితే లేదు. ఎందుకని సార్? మరి ఇక్కడ జమ్మలమడుగులో ఎలా ఉంటుంది ఈసారి? ఈసారి ఆదినాయుడు సార్ ఈజీ గెలుస్తారంటారా? ఈజీగా ఆదినాయుడు. ఓకే, ఎందుకని అంటారు? ఎందుకని అన్నారు? ఎందుకని ఆదినారాయణ రెడ్డి గారికి గెలవడానికి? అభివృద్ధి సుధిరెడ్డి ఏం చేశాడు? ఏం చేయలేదా? వేస్ట్ వేస్ట్. జగన్ జగన్ చూసి బాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎంపీ మటుకు భూపేశ్. చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఓకే, మరి ఇక్కడ జమ్మలమడుగులో జమ్మలమడుగులో భూపేష్ రెడ్డి. ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి? భూపేష్ రెడ్డి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు, బీజేపీ తరఫున. ఆదినారాయణ రెడ్డి బీజేపీ నుంచి, భూపేష్ రెడ్డి కాదు, ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీ నుంచి కూటమి అభ్యర్థి, టీడీపీ కూటమి అభ్యర్థి. ఆయన బీజేపీకి ఇచ్చారు. ఆయన వస్తారా? బీజేపీ మటుకు, తెలుగుదేశం మటుకు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ జమ్మలమడుగులో చెప్పలేమండి. చెప్పలేమంటారా? ఓకే, పోటీ అట్లానే ఉంది. ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీ నుంచి గట్టి పోటీ ఇస్తున్నారా? ఏం చెప్తా చెప్పలేము. చెప్పలేమా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది చూసారు కదా? 5 సంవత్సరాలు చెప్పలేము. పరిపాలన అండి, 5 సంవత్సరాలు చూసారు కదా, ఎలా ఉంది? బాగుంది. మరిసారి జమ్మలమడుగు నుంచి ఏమో సుధిరెడ్డి గారు ఏమో వైసీపీ, ఆదినారాయణ రెడ్డి బీజేపీ కూటమి. ఎలా ఉంది? ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఏరియా కోయలకుంట. అదేనండి, ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు? మా కోయలకుంట భూమా వాళ్ళు. ఓకే ఓకే, అక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది? చెప్పలేము, ఇద్దరు కట్టింది. ఇద్దరు కట్టాను ఉందా? ఓకే, చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటారు. మరి ఇక్కడ జమ్మలమడుగులో ఆదినారాయణ ఎలా ఉంటుంది? ఫైట్ ఈజీగా ఉంటుందా, టఫ్ ఉంటుందా? కష్టం ఏం లేదు. ఆదినారాయణ రెడ్డికి అయితే ఈజీగా గెలిచేస్తారు. ఈజీగా గెలిచేస్తారు. భూపేశ్ కైనా సూపర్ ఉంది. అది ఆదినారాయణ రెడ్డికి కొద్దిగా ఇబ్బంది ఉంది. భూపేశ్ అంటే అయినా ఆట ఆడకుండా ఎప్పుడో చెప్పినారు, ప్రజెంట్ డిక్లేర్ చేసేసినారు. భూపేశ్ విజయం అయిపోయింది ఆల్రెడీ, మెజార్టీ కోసమే. ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఆదినారాయణ ఈజీగా కొట్టేస్తాడు. భూపేష్ గారు అక్కడికి వెళ్ళారు కదా, కాంగ్రెస్ లోకి వెళ్ళినట్టున్నారు కదా? లేదు, ఎంపీ అభ్యర్థి. ఎంపీనా? ఓకే ఓకే, ఎంపీకి ఇబ్బంది ఏం లేదు. ఎంపీ సీట్ కొట్టేస్తాడు. అవినాష్ రెడ్డి మీద అసలు దండిగా ఉంది. ప్రజలు కూడా కనుక్కున్నారు ఎవరు ఏం పరిస్థితి. ఈసారి ఆటోమేటిక్ గా కొట్టేస్తారు, ఇబ్బంది ఏం లేదు. జమ్మలమడుగులో ఇబ్బంది లేదు. ఆది గెలుపు, భూపేష్ గెలుపు. అబ్బాయి బాబాయ్. ఓకే, మన పథకం వచ్చేస్తాయంటారా? ఏ ఇబ్బంది ఏం లేదు. ఓకే, మరి ఈసారి జమ్మలమడుగులో ఎలా ఉందంటారు? పోటా పోటీ కదా సార్, ఎవరు ఇచ్చినా ఒక 5-6 వేలు మెజార్టీ కానీ ఎవరు ఎక్కువ ఏం రారు. 4-5 వేలు కానీ ఎక్కువ ఏం రారు ఎవరు ఇచ్చినా. ఓకే, పోటా పోటీగా ఉంది. థ్యాంక్ యూ అండి. జనాలు మీరు టీ స్టాల్ దగ్గరికి వస్తున్నారు కదా, మీ టీ స్టాల్ దగ్గరికి వస్తున్నారు కదా జనాలు, ఈసారి జమ్మలమడుగులో ఎవరు వచ్చే ఉద్దేశం ఉందంటారు? టీడీపీ వస్తుందా? ఎందుకని తెలీదు, టీడీపీ వస్తుంది అంతే. చంద్రబాబు మేలు అంటారా? ఎందుకని? రోడ్లు వేయలే, అన్ని గుంతలు అన్ని పడుతున్నాయి. రోడ్ల మీద ఎంతమంది వస్తున్నారు. మీకు రోడ్లు బాగున్నాయి కదండి. ఇప్పుడు నుంచి జమ్మలమడుగు అర్థమవుతుంది. కోయిలకుంట రోడ్డు, పెద్దమతం రోడ్డు. ఓకే, రోడ్లు చూస్తే అర్థమవుతుంది. మరి మా ఎమ్మెల్యే చూస్తావా? ఏ ఊరే కానీ తిరగలే. ఓకే, ఇప్పటికి తిరగలే. ముందు పనులు చేస్తామన్నాడు. ఆదినాడి గారు తినిగా, ఆ రాంజుబాడి గారు తినిగా బొచ్చుండయా అని మాట్లాడతాడు. ఓకే, ఏం లాభం ఓటేసి? ఈసారి టీడీపీ వద్దంటారు అయితే. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటారు? పథకాలు బాగున్నాయి, రైతులు బాగున్నాయి, అమ్మఒడి. ఈసారి జమ్మలమడుగు ఎలా ఉంటుందంటారు? ఈసారి సుధిరెడ్డి ఈజీ గెలిస్తే టఫ్ ఉంటారు. ఓకే, కడపలో 10 సీట్లు ఉన్నాయి కదా, లాస్ట్ టైం 10 వచ్చింది. ఈసారి ఎన్ని వస్తాయి అనుకున్నారు మీరు?
9 రావచ్చు, ఒకరు ఏదో ఒకటి వస్తుంది. ఏదో ఒకటి బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? బాగా అవుతుంది. ఆ? ఎవరు చేస్తే వాళ్ళు బాగా అవుతుంది. ఎవరు చేస్తారు ఎవరు వస్తే వాళ్ళు బాగుంటుంటారా? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగానే ఉంది. బాగానే ఉంది. మరి జమ్మూ మడుగులు ఎవరు వస్తారు ఈసారి? ఎవరు వస్తారని చెప్పి ఆది వస్తారు, తెలియదు అంటారా? టఫ్ ఫైట్ ఉందా? ఫుల్ టైట్ ఉంది. ఫుల్ టైట్. ఎందుకని ఫుల్ టైట్ ఉంది? ఇప్పుడు పథకాలు అన్ని బాగా ఇస్తున్నారు కదా. ఇస్తున్నారు కాబట్టి అందరూ ప్రజలు నమ్మాలి కదా. నమ్మిన తర్వాత ఓకే ఈసారి మనకు అందరూ తెలుసు. తెలీదా? ఏమనుకుంటారు జనాలు? టీడీపీ వస్తుందా? బీజేపీకి ఇచ్చారు కదా. ఏమో తెలియదు సార్. తెలీదా? రెండు సమానంగా రెండు సమానంగా ఉన్నాయా? ఎందుకని చెప్పలేమా? రెండు. ఓకే గురుగారు లేపాక్షి టీం చూస్తున్నామండి. ఒకసారి జమ్మల మడుగులు ఎవరు వస్తారు? వైసీపీ వస్తుంది. ఓకే, మరి ఇక్కడ ఆదినారాయణ రెడ్డి గారు గట్టి పోటీ ఇస్తున్నారు అంటున్నారు. మాది ప్రజలు తీర్మానించుకోవాలంటే. ఓకే, జగన్ గారి పరిపాలన చూసారు కదా 5 years. పరిపాలన బాగానే ఉంది ఆయన. బాగానే ఉంది. ఓకే, 100%. 100% అంటే పథకాలన్నీ బాగున్నాయి కానీ అభివృద్ధి లేదన్న జనాలు. అభివృద్ధి ఉంది, అభివృద్ధి ఇంతకన్నా వాళ్ళ అకౌంట్ లోనే వేస్తాడు మంచిగా. అభివృద్ధి అంటే అకౌంట్ డబ్బులు వేయడం కాదు కదా, డెవలప్మెంట్ చేయడం. డెవలప్మెంట్ కూడా ఉంది ఆల్రెడీ. ఆ డెవలప్మెంట్ ఏముంది? ఏం లేదు, 100% వైసీపీ వస్తుంది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వస్తాడు. బాగుంటది. ఇప్పుడు ఇక్కడ అంతా వ్యాక్సిన్ అట్లా చెప్తే అంతే, అట్లా చెప్తే అంతే. ఇట్లా అంతేనా? నైట్ తెచ్చిపోతారా? మేము ఉన్నది ఇక్కడ వెళ్ళిపోమంటారు నైట్? నైట్ జమ్మడుగులు ఎవరు చెప్పారు చెప్పరంటారా? ఎవరు వాళ్ళని బట్టి ఎవరు వస్తే వాళ్ళు వస్తారు. 5 years జగన్ గారి పరిపాలన చూసారు కదా, ఎలా ఉంది? పర్వాలంటే నాకైతే చంద్రబాబు నాయుడు రావాలి. మరి ఈసారి జమ్మల మడుగులు ఎలా ఉంటది? చంద్రబాబు పొలిటిక్స్ బట్టి నాకైతే ఐడియా లేదు. ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ నుంచి, అటేమో సుధీర్ రెడ్డి గారు. ఎవరు వచ్చే అవకాశం ఉంది? పొలిటిక్స్ బట్టి నాకు ఐడియా లేదు. పైన జగన్ రావాలి, జగన్మోహన్ రెడ్డి రావాలి. పైన జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ సుధీర్ రెడ్డి రావాలి. సుధీర్ రావాలి. ఎందుకని? ఎందుకని బాగా పరిపాలన బాగుంది కాబట్టి పైన పరిపాలన బాగుందని. మళ్ళీ వచ్చే జగనే రావాలా. ఈ సుధీర్ రెడ్డి గారు అందుబాటులో ఉండరు అని అంటున్నారు జనాలు. అందుబాటు ఎందుకు మాలుగు ఉన్నారంటారా? పనులు చేస్తున్నారు మంచిగా? పర్వాలా. ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడు ఈయన బాగా చేస్తున్నాడా? అదే ఆదినారాయణ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యే చేయలేదా? ఏం చేసా తెలుగు వచ్చే సుధీర్ ఏం చేయలే. అదే వచ్చేది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి రావాలా. అప్పుడు మాలుగు చేసిన కూడా సుధీర్ రెడ్డి గెలిచినాడు అనుకునే అంతే. ఇప్పుడు మాలుగు వచ్చేసి పైన వచ్చే మేలు, అన్నిటికి మేలు. చంద్రబాబు నాయుడు సార్. ఎందుకనండి? ఆయన అన్ని కూడా బాగానే సార్. ఈయన వచ్చాక సరిగా లేవు, పనులు వ్యాపారం ఏం లేదు సార్. ఈసారి సూర్య ఆదినాయుడు సార్. ఈజీ గెలుస్తారా? ఈజీ గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ మనం కష్టం చేస్తున్నాము, మనం ఏడు చెప్దాం. ఎలా ఉంది జమ్మల మడుగులు ఈసారి? సుధీర్ రెడ్డి గారు, ఇటేమో ఆదినారాయణ రెడ్డి గారు. ఎవరేమో అటు మన పని మనకు తప్పలే. జనాలు ఏమనుకుంటున్నారు? ఏం మనకు తెలియదు. ఇద్దరు వస్తారా? ఇద్దరు ఎవరు వస్తారా? ఇద్దరు వచ్చేస్తారు, ఎవరో ఒకరు రావాలి. అదే ఎవరు రావాలనుకుంటున్నారు మీరు? ఏమో సార్ మనం అయితే కష్టం చేస్తున్నాం. జైల్లో నెట్లో కానీ జగన్ గారి పరిపాలన చూసారు 5 సంవత్సరాలు, పథకాలు అయ్యి వచ్చినాయా మీకు ఏమన్నా? ఏం వచ్చాయి? వచ్చిన కాడికి వచ్చాయి, వచ్చిన వాళ్ళకి వచ్చాయి, రాని వాళ్ళకి రాలేదు. అంతేనా? చంద్రబాబు నాయుడే. ఎందుకని సార్? అభివృద్ధి బాగా చేస్తాడని. అభివృద్ధి బాగా చేస్తారు. మరి ఇక్కడ ఎలా ఉందండి? బీజేపీ వస్తుంది. బీజేపీ వస్తుందా? ఈజీ గెలుస్తుందా? టఫ్ ఫైట్ ఉంటుందా? టఫ్ ఫైట్ లో గెలుస్తుంది. ఓకే, నాకేం పెద్ద ఐడియా ఇక్కడ జమ్మల మడుగులు ఎలా ఉందండి? ఆదినారాయణ రెడ్డి గారు. ఓకే, చెప్పండి సార్. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు అంటే బాగుంది. బాగుంటది అంటారా? ఎందుకని? కొన్ని పనులు మంచిగా అవుతాయండి. పోలవరం బాగుంటుంది. ఓకే, రాష్ట్రం మామూలుగా ఏకైక రాష్ట్రం ఒకటి ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉందండి ఈసారి? మా జమ్మూ వరకు ఆదినారాయణ రెడ్డి గారు. ఏ గవర్నమెంట్ ఇచ్చి బాగుంటాయంట ఎట్టి చెప్పగలుగుతాం బాగా. ఓకే, ఈ 5 years జగన్ గారి పరిపాలన చూస్తారు కదండి, ఎలా ఉందంటారు? జగన్ గారి పరిపాలన ఓసీ రైతులకు సంతృప్తికరంగా లేదు.
ఓకే, ఓసీ రైతులకా? రైతులకు ఓకే, సంతృప్తికరంగా లేదు. ఇన్సూరెన్స్ పథకాలు కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, సబ్సిడీ కానీ సరిగ్గా ఇవ్వలేకపోయింది. ఓకే. మరి సార్ జమ్మలమడుగులో ఎలా ఉంటుంది అన్నారు ఫైట్? మూడులో ఎగ్జామ్ టైట్ గా అంటారు, నువ్వా నేనా టైప్ లో ఉన్నారు ఇద్దరు. ఓకే, టైట్ ఉంటుంది అంటారు అయితే. సార్ చెప్పండి, ఎవరు వస్తే బాగుంది? చంద్రబాబు గారు వస్తే బాగుండదా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుండదా? ఎవరు వచ్చినా ఏం లేదు సై, ఆడ నిధులు ఉంటాయి కదా, డబ్బులు రావాలి. ఎవరు వచ్చినా డబ్బులు ఏమంటారా? డబ్బులు లేవు, ఎవరు వచ్చినా అంతే. బాగా ఇస్తున్నారు కదండి. ఏం పథకాలు వచ్చినాయి? ఏం పథకాలు లేవు. ఏం పథకాలు లేవంటారా? ఏం పథకాలు ఉన్నాయి? అమ్మఒడి 18,000. అయ్యో, బీసీలకు వాళ్ళకి పడుతున్నాయి కానీ ఎవరికి ఓసీలకు ఎవరికి పడుతున్నాయి? ఎవరికి ఏమన్నారా? ఓసీలో డబ్బులు ఉన్నవాళ్ళు కదండి, వాళ్ళకి అవసరం అంటారా? ఏ ఓసీలలో బీసీల కన్నా హీనంగా బతికేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు సర్వే చేసుకుంటే వీళ్ళే ఓసీలలోనే ఎక్కువ ఉన్నారు. సో క్యాస్ట్ బేస్డ్ కాకుండా మామూలుగా బ్యాక్వర్డ్ కి చూసుకుని ఇవ్వాలంటారు. అది చాలా నిమ్మలమైన పని. వాళ్ళు ఉంటారు కదా మచ్చలుగా వాళ్ళ ఎంప్లాయీస్ సర్వే చేసుకొని ఇచ్చే నీట్ గా ఉంటుంది. ఎవరికైనా పద్ధతి బాగుంటది. వాళ్ళు నచ్చిపోకూడదు, వీళ్ళు నచ్చిపోకూడదు. బీసీల కన్నా ఓసీలలోనే ఇంకా ఎక్కువ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. అభివృద్ధి చేసేటోళ్ళు ఎవరు వచ్చినా మేలే. అభివృద్ధి టిక్ చేసుకోవాలి నేను. అభివృద్ధి లేదు, అభివృద్ధి కావాలా. ఓకే, మరిసారి జమ్మలమడుగులో ఎలా ఉంటుంది అంటారు? వేచి చూడాలా. ఫైట్ అంటారా? అంతే కదా మరి. పథకాలు పనిచేస్తాయో, అభివృద్ధి పనిచేస్తారో వేచి చూడాలి. జగన్ వచ్చి మేము అనుకుంటున్నాం. జగన్ వస్తారా? ఓకే. ఇక్కడ జమ్మలమడుగులో సుధీర్ ఈజీ గెలుస్తారు, టఫ్ ఉంటుంది సార్? ఈజీ గెలుస్తారు. సార్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది, జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు గారా? జగనే రావాలా? ఎందుకని? జగన్ అయితే బాగుంటుంది సార్. జగన్ అయితే బాగుంది. ఏం నచ్చింది సార్ జగన్ పరిపాలనలో? జగన్ బాగా మంచి సెడ్నే చూస్తున్నాడు. ఓకే, మీరు ఎక్కడ వస్తారు? జమ్మలమడుగునా వస్తాం సార్. ఎక్కడ వస్తుంది? జమ్మలమడుగు వస్తుందా? రాదు, కర్నూలు జిల్లా వచ్చా. ఆలగడ్డ? కర్నూలు. అదే ఆలగడ్డ కర్నూలా? కర్నూలు జిల్లా వచ్చా. నంద్యాల. నంద్యాల ఎవరు వస్తారు సార్? సరే, ఆయన బగనాంపల్లె, ఆయన పేరు ఉంది. బీసీ కాదు, ఆమె ఎందుకని? ఎందుకంటే చాలా రైతులు మర్చిపోయారు, చాలా ఇబ్బంది పడ్డారు. ఓకే, ఇంత ముందులా లేదు. లేదా? డిపార్ట్మెంట్ సరిగా పూర్వాధిక కంప్లైంట్స్ పట్టించుకోకుండా చంద్రబాబు అంటే చాలా బాగుంటుంది. మరి ఇక్కడ ఎలా ఉంది జమ్మలమడుగులో? సారి నారాయణ సారే గెలిచారు. అద్నాన్ రెడ్డి కలుస్తారా? ఓకే, చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? ఎందుకని? అభివృద్ధి డెవలప్మెంట్ జరుగుతుంది. బేసికల్ డెవలప్మెంట్. ఓకే, ఎకనామికల్ వెరీ పర్సన్. ఓకే, ఎవ్రీ పర్సన్ మేక్ బై ఇన్వెస్టర్. ఓకే. మరి ఇక్కడ జమ్మలమడుగులో ఎలా ఉంటుంది సార్? జమ్మలమడుగులో ఇండియా కూటమి బీజేపీ అద్నాన్ రెడ్డి గారు కన్ఫర్మా? పక్కా డౌట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా, సార్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు వస్తే బాగుంటుందా, చంద్రబాబు వస్తే బాగుంటుందా? చంద్రబాబా? ఎందుకనమ్మా? మాకు మీరు ఎవరు చేయట్లేదు ఇప్పుడు? ఎవరు చేస్తున్నారు? లేవు, ఇప్పుడు జగన్ చేస్తున్నాడు. మాకు తెలుసు సార్. అయితే ఎవరు ఉండేలా ఎవరికి తెలియదు. తెలీదా? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? అంటే మాకు ఒక నమ్మకం, ఆయన చూసిన పనులు బాగున్నాయి. ఓకే, ఆయన ఏదైనా అభివృద్ధి చేయాలని అని ఆయన వల్లనే ఏదైనా రోడ్లు కానీ ఏదైనా రైతులకు ఇబ్బంది లేకుండా చేయడం, ఆయన ప్రవర్తన బాగుంటది. ఓకే, ఆయన పక్కా వస్తాడు. ఆయన జమ్మలమడుగులో ఎలా ఉంటది? జమ్మలమడుగులో వస్తుంది. ఆయన అద్నాన్ రెడ్డి గారా? ఆయన ఆదినారాయణ రెడ్డి గారు. ఓకే, ఆయన అది ఏం చెప్తా ఉన్నా, ఎవరు వచ్చినా కూడా మన ఏపీని బాగా చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఇప్పుడు ఎలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? పర్వాలేదు. మళ్ళీ వస్తారంటారు ఆయన? మళ్ళా వస్తారు. జమ్మలమడుగులో ఎలా ఉంది సారి? జమ్మలమడుగులో చాలా హోరాహోరీగా ఉంది. హోరాహోరీగా ఉంది. అటువైపు వాళ్ళు గట్టిగా పోటీ ఉన్నారు, ఇటువైపు వీళ్ళు గట్టిగా పోటీ ఉన్నారు. వైపు నుంచి పోటీ ఎక్కువ ఉంది, అవతల నుంచి పోటీ బాగా గట్టిగానే ఉంది. ఓకే, మరి ఈ పోటీలు టఫ్ పోటీలో గెలిచే అవకాశాలు ఎక్కువ, కొద్దిగా పునవాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే
అవతల పక్క నిలబడింది కూడా గట్టి మనిషే, ఈ పక్క గట్టి మనిషే. అదైతే చెప్పలేము, 99% చెప్పలేము. అది ఇంకా ఆ రోజు ఏదైతే అది అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. పెద్దనా చెప్పు, ఎవరు వస్తారు? ఏం సార్ సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి వస్తారా, చంద్రబాబు వస్తారా? ఏమో సార్ 20 అట్లే ఉన్నారు. టఫ్ ఉందా? అట్లే ఉన్నారు. రాజనారాయణ రెడ్డి గారు బీజేపీ నుంచి టఫ్ ఉంది, వైసీపీ నుంచి టఫ్ ఉంది అంటారా? జగన్ వచ్చే రావచ్చు అంటున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎవరైతే అంటే ఇంకా ఏం చేస్తాం మామూలుగా. ఎవరైనా ఒకటి జగన్ బాగా రోడ్లు వైర్లు అన్ని వేసినారు. వచ్చిన నుంచి చేయలేనట్టు చేసినాడు ఎక్కువగా. ఇంకా దాన్ని బట్టి ఎవరు వచ్చారు అంత. ఇక్కడ ఎలా ఉంటుంది మన జమ్మలమడుగులో? ఆదినారాయణ రెడ్డి గారా, సుధీర్ రెడ్డి గారా? ఆదినారాయణ రెడ్డి గారే రావచ్చు. జగనే బాగుంటుంది అనుకుంటున్నాను. జగన్ గారు అయితే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఏం నచ్చలేదేమని అడగండి, చెప్తాను. ఏం నచ్చలేదండి? అంతా బాగానే ఉంటుంది. నచ్చింది అది నచ్చింది అంటారా? ఓకే, ఈసారి జమ్మలమడుగులు ఎలా ఉంటది అన్నారు? సుధీర్ రెడ్డి గారు ఈజీగా గెలుస్తారా, టఫ్ ఫైట్ ఫేస్ చేస్తారా? అది వద్దులేండి, జమ్మడు కథ ఎందుకు. జగన్ వరకు మాట్లాడినారు, జగన్ సేమ్ అవుతారు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది ఈసారి? జమ్మలో నెంబర్ 1 గెలిచేది ఆదినారాయణ రెడ్డి గారు. ఎందుకని? ఏంటంటే అభివృద్ధి చేసేది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని ఎందుకని సార్? ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అతని పరిపాలన బాగా నచ్చింది, బాగుంది. మరి ఇక్కడ జమ్మలమడుగులు ఎవరు వస్తారంటారు ఈసారి? సుధీర్ రెడ్డి గారు. ఈజీ గెలుస్తారా, టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? ఈజీగా వస్తారు. ఓకే, గురుగారు ఏం పేరు మీ పేరు? చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? సిబిఎన్. ఎందుకని అంటారు? అభివృద్ధి చేయగల సమర్థుడుగా. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉందండి జమ్మలమడుగులు ఈసారి? ఆదినారాయణ రెడ్డి గారు. జగన్ గారు. ఎందుకని సార్? మాకు దొబ్బుడు బండ్లకు లోన్ ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు. 60 సంవత్సరాలకు 18,000 లెక్క వేసారు. కొందరికి మా క్యాట్ ఉండేటోళ్ళకు మగం లెక్క వేసారు. మీరు ఇది ముస్లింస్ మా ఇంట్లో కాడ ఉండేటోళ్ళు. అందుకే మా వ్యాపారం కూడా బాగానే జరిగినాయి సార్. ఈసారి ఇక్కడ జమ్మలమడుగు ఎవరు వచ్చే అవకాశం ఉంది? సుధీర్ రెడ్డి. సుధీర్ రెడ్డి గారు. నాకైతే చంద్రబాబు అయితే మేలు అనిపిస్తుంది. నాకు మేలు అనిపిస్తుంది. ఇక్కడ ఎలా ఉంది జమ్మలమడుగులో అండి? జమ్మలమడుగు వచ్చేది పక్క టీడీపీ ఆదినారాయణ రెడ్డి గారు. బాగా ఏమని చెప్పాలి మీకు? చంద్రబాబు నాయుడు కావాలా? చంద్రబాబు కావాలి. ఇక్కడ జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి. ఆదినారాయణ రెడ్డి గారు. ఓకే, ప్రజల నాడు ఎట్టుందో వాళ్ళకేమో అర్థమవుతుంది. ప్రజలు వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. సైలెంట్ గా ఉన్నారా? సైలెంట్ ఎట్లయితే చెప్తాం మరి, చెప్పలేము కదా. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది 5 years? వాళ్ళ బానే ఉంది. బానే ఉంది. ఇక్కడేమో సుధీర్ రెడ్డి గారు వైసీపీ, అటేమో బీజేపీ నుంచి ఏమో టీడీపీ కోట నుంచి ఏమో ఆదినారాయణ రెడ్డి గారు. ఎలా ఉంటుంది ఫైట్ ఇక్కడ? ఫైట్ టఫ్ గానే ఉంటాయి. టఫ్ గా ఉండదు. వారు 1 side కాదు, ఇది 1 side టఫ్ గానే ఉంటాయి. టఫ్ గా ఉండదు. చెప్పండి పెద్ద ఆయన. అదే సార్, ఎవరు గెలిచే ఫైనల్ గా ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? బీజేపీ ఉండొచ్చు అంటారా? గురుగారు చెప్పండి. ఇటు ఏం పేరు సార్ మీ పేరు? మనోహర్ రెడ్డి సార్. రండి కెమెరా మ్యాన్ గారు. చెప్పండి ఏం పేరు? మనోహర్ రెడ్డి. చెప్పండి ఎలా ఉంది ఈసారి జమ్మలమడుగులో? ఎందుకు అంత టైట్ పడి ఇచ్చిందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు చాలా ఇస్తున్నారు, ఆయన ఇది ఓన్ జిల్లా, మరి ఎందుకు ఇంత టైట్ ఫైట్ అయిందంటారు? ఏమీ చేయలేదంటారా? పథకాలు తప్ప అభివృద్ధి లేదంటారా? ఓకే, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు. ఎందుకని? సంక్షేమ పథకాలన్నీ ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంటుంది ఈసారి జమ్మలమడుగులో? సమపార్టీ గట్టి పోటీ ఉంది. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఎక్కువ ఛాన్సెస్? ప్రజల అనుకూలత. ఓకే,
చెప్పలేమంటారు ఇప్పుడు? చెప్పలేం. గట్టి పోటీ. ఓకే. పెద్దయినా ఏం పేరు మీ పేరు? చెప్పండి. ఈసారి జమ్మలమడుగులో ఎవరు వస్తారు? సుధీర్ రెడ్డి గారా, ఆదినారాయణ రెడ్డి గారా? సుధీర్ రెడ్డి వస్తారు. ఓకే. ఎందుకని? ఆయన వైసీపీ పార్టీనా? ఓకే. గారు ఏం పేరు మీ పేరు? చెప్పండి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన చూసారు 5 సంవత్సరాలు? అర్థం కాలేదు. గడ్డం వస్తాడా? బాబు వస్తాడా? ఎందుకని వస్తాడు బాబు? ఓకే.